పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఒప్పందాలు రెన్యువల్ చేసినట్టే ప్యాకేజీకి కూడా రెన్యువల్ ఉంటుందని మీకు తెలుసా? మీకు తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను హత్యాచారం చేసి కాలువలో పడేసిన ఘటన నుంచి అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి వరకు ఒక్క సంఘటన పైనైనా పవన్ కళ్యాణ్ స్పందించారా? ఆవేశంతో ఊగిపోయారా? జుట్టు సవరించుకుంటూ వార్నింగ్లు ఇచ్చారా? అప్పట్లో ఆయన గారి ఆవేశం చూస్తే వేదికపై నుంచి మైకుతో పాటు కింద పడిపోతారేమో అనిపించేది. మరిప్పుడు సనాతని ధర్మం అంటూ వేషం మార్చి, దుస్తులు మార్చి, నడత మార్చి, ప్రజలను ఏమార్చి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేశారు. కూటమి సర్కారు పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకూడదని ఏ సనాతని ధర్మం చెప్పింది? సొంత పార్టీ నాయకుడే లక్ష్మి అనే యువతిని మోసం చేసి డబ్బులు, నగలు దోచేసి రివర్సులో ఆమెపైనే కేసు పడితే ఆమెకు అండగా నిలవద్దని ఏ సనాతని ధర్మం చెప్పింది? నాడు టీడీపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి పెన్ డ్రైవే కారణమన్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవడానికి అదే పెన్ డ్రైవ్ కారణమంటున్నారు. నిజంగా ఇది నిజమా అన్నది సనాతని గారే సమాధానం చెప్పాలి. అంతలా భయపడిపోవడానికి ఆ పెన్ డ్రైవ్లో ఏముందన్నది సనాతని గారే సమాధానం చెప్పాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మొన్ననే కదా నడుము నొప్పితో కేబినెట్ మీటింగ్కు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశానికి రాలేకపోయారు. సీఎం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడానికి చేతులు సహకరించలేదు అన్నారు. ఇంతలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్లో ఎలా ప్రత్యక్షమయ్యారు? లోకేష్ నుంచి బాలకృష్ణ వరకు అందరి భజనలు ఎలా మునిగిపోయారు? నెల రోజులకు పైగా పరిపాలనకు సంబంధించి దూరంగా ఉంటున్న మీరు ఒక్క రెన్యువల్తో ఫెవికాల్లా వచ్చి నారా కుటుంబానికి అతుక్కుపోయారు. జోరుగులాగు హైలెస్సా అని కోరస్ పాడినా ప్రయోజనం లేనంతగా మీ అభిమానుల ఆత్మగౌరవాన్ని బాలకృష్ణ కాళ్ల దగ్గర పెట్టారు. సనాతని ధర్మం గురించి మాట్లాడితే సరిపోదు సార్. ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి పోసి కత్తితో దాడి చేస్తే ఎందుకు నోరు తెరిచి ప్రశ్నించలేకపోతున్నావు? క్వశ్చన్ నెంబర్ 2. యువతిపై యాసిడ్ దాడి చేసిన వాడు టీడీపీ లీడర్ కొడుకని తెలియగానే ఎందుకు సైలెంట్గా ఉండిపోయావు? క్వశ్చన్ నెంబర్ 3. సుగాలి ప్రీతి కేసును టేకప్ చేయలేమని సిబిఐ చేతులెత్తేస్తే సనాతనిగా ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? క్వశ్చన్ నెంబర్ 4. ఎన్నికల ముందు మైకు పట్టుకుని ఆవేశంతో ఊగిపోయావే, మరి ఇప్పుడు ఎందుకు ఆ ఆవేశం తెచ్చుకోలేకపోతున్నావు? క్వశ్చన్ నెంబర్ 5. సుగాలి ప్రీతి కేసు కోసం నాడు జగన్ సిబిఐకు లేఖ రాస్తే నేడు ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోయావు? క్వశ్చన్ నెంబర్ 6. కిరణ్ రాయల్ అరాచకాలకు బలైపోయిన మహిళపైనే రివర్స్ కేసులు పెట్టి వేధిస్తుంటే ఎందుకు స్పందించలేకపోతున్నావు? క్వశ్చన్ నెంబర్ 7. పెన్ డ్రైవ్ అడ్డు పెట్టుకుని కిరణ్ రాయల్ అరాచకాలకు దిగుతున్నాడని తెలిసినా ఎందుకు నోరు మెదపలేకపోతున్నావు? క్వశ్చన్ నెంబర్ 8. నీ అభిమానుల్ని సంకరజాతిగాళ్లు అలగా జనమన్న బాలకృష్ణ ప్రాపకం కోసం ఎందుకు పాకులాడుతున్నావు? క్వశ్చన్ నెంబర్ 9. నా పక్కన కూర్చోవాలంటే చిరంజీవికి అర్హత ఉండాలన్న బాలకృష్ణను సార్ 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 అంటూ ఎందుకు కాకాపడుతున్నావు? క్వశ్చన్ నెంబర్ 10. నాడు లోకేష్ లాంటి దోపిడీదారుడు, అరాచకవాది లేడని చెప్పి నేడు ఫ్యూచర్ లీడర్ అంటూ ఎందుకు భజన చేస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.